హాయ్ మామ! ఈ వీడియోలో టీటీఎఫ్ అప్డేట్స్ అంటే టికెట్ టు ఫినాల రేస్ నుండి తనుజ, డీమా పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఔట్ అయిపోయారంట. అంటే బయట అలాగా వినిపిస్తుంది. ఇందులో నిజమెంత? అలాగే 13th వీక్ ఓటింగ్ ఆర్డర్ ఎలాగుంది? ఓటింగ్ ఆర్డర్ ఆధారంగా ఎలిమినేషన్‌కి ఎవరి దగ్గర ఉన్నా అది కూడా మాట్లాడదాం. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ కొట్టు మామ. లైక్ కొట్టడానికి ఏముంది నీకు? లైక్ కొట్టి వీడియో చూడడం కంటిన్యూ చెయ్యి. మంచి అప్డేట్స్ చెప్తాను నీకు. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి ఎపిసోడ్‌లో తనుజ 2 టాస్క్ గెలిచిందని చెప్పాను. చిన్న కరెక్షన్ మామ. తనుజ గెలిచింది ఒక టాస్కే. సెకండ్ టాస్క్ సుమన్ శెట్టితో ఆడుతది. ఆ టాస్క్‌లో అయితే సుమన్ శెట్టి గెలిచాడు. తనుజ ఓడిపోయిందనమాట. అంటే అప్పటి వరకు నాకున్న అప్డేట్ మాత్రం అదే. అందుకే అలా చెప్పాను. ఇంకా నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఫాస్ట్‌గా చెప్పేస్తాను. నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టాస్క్ ఆడతారు. అందులో గెలిచింది ఇమాన్యుల్. నెక్స్ట్ ఇమాన్యుల్ సంజన గారిని ఛాలెంజ్ చేస్తాడు. సంజన గారికి వీళ్ళిద్దరికి జరిగిన టాస్క్‌లో సంజన గారు ఓడిపోతారు. ఏమైనా గెలుస్తారు కాబట్టి సంజన గారు ఔట్ ఆఫ్ ది టికెట్ ఫినాల్ రేస్ మామ. ఇట్స్ అఫీషియల్. నెక్స్ట్ ఇంకో ముగ్గురు టాస్క్ పెట్టడం జరుగుతుంది. అదేమంటే తనుజ, భరణి, డీమన్ పవన్. వీళ్ళ ముగ్గురిలో తనుజ గెలుస్తుంది మామ. ఇక్కడి వరకు నేను ఎపిసోడ్‌లో చూపిస్తాను. తర్వాత ఏం జరుగుతుందో ఒకటొకటి అప్డేట్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ తనుజ సుమన్ శెట్టి అని ఛాలెంజ్ చేస్తుంది. వీళ్ళిద్దరికీ కలిపి ఒక వాటర్ టాస్క్ పెడతారంట. ఇద్దరు కూడా 100% ఇస్తారు. బీభత్సంగా ఆడతారు. బట్ ఈ టాస్క్‌లో గెలిచింది సుమన్ శెట్టి. తనుజ కాదు. తనుజ ఓడిపోద్ది. తనుజ అఫీషియల్‌గా టికెట్ టు ఫినాల రేస్ నుండి ఔట్ అయిపోయింది మామ. ఇంకా ఎందుకంటే ఛాలెంజ్ చేసింది తనుజ కాబట్టి తనుజ ఔట్ ఆఫ్ ది రేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ప్రాసెస్ మారుతుంది మామ. నెక్స్ట్ ఇప్పుడు సుమన్ శెట్టికి ఏం చెప్తారంటే ఇద్దరిని ఛాలెంజ్ చేయమని చెప్తాడు. కాబట్టి సుమన్ శెట్టి, డీవన్ పవన్‌ని, కళ్యాణ్ ఇద్దరిని ఛాలెంజ్ చేస్తారు మామ. వీళ్ళు ముగ్గురికి కలిపి ఒక ఫిజికల్ టాస్క్ పెడతారు. చాలా చాలా బీభత్సంగా ఆడతారు మామ. 100% ఇస్తారు. దాంట్లో ముగ్గురు కూడా 100% ఇస్తారు. మధ్య మధ్యలో బూతులు తిట్టుకుంటారంట, అగ్రెసివ్ అవుతారంట. అసలు ఈ టాస్క్ ఈ వీకే ఒక హైలైట్ అయిపోద్దనేసి నాకున్న అప్డేటు. అయితే ఈ టాస్క్‌లో గెలిచేది మాత్రం డీమన్ పవన్. సుమన్ శెట్టి ఓడిపోతారు మామ. సుమన్ శెట్టి ఔట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాల రేస్ మామ. బట్ కళ్యాణ్ స్టిల్ ఇన్ ది రేస్. ఎందుకంటే ఇక్కడ ఛాలెంజ్ చేసింది సుమన్ శెట్టి. కళ్యాణ్ కాదు. నెక్స్ట్ డీమన్ పవన్‌ని ఛాలెంజ్ చేయమని చెప్తారు. డీమన్ పవన్ తన పక్కన ఉన్న బర్నీ గారిని అయితే ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిపి ఒక టాస్క్ పెడతారు మామ. ఈ టాస్క్‌లో గెలిచేది మాత్రం బర్నీ గారు. డీమన్ పవన్ కాదు. డీమన్ పవన్ ఔట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాల రేస్ మామ. ఎందుకంటే మీరు చూసే ఉంటారు. నామినేషన్‌లో ఎలివేషన్ ఇచ్చి 'ఛత్రపతి' లెవెల్‌లో ఖచ్చితంగా టికెట్ టు ఫినాల రేస్ గెలుస్తారని చెప్తాడు. బట్ తను 100% ఇస్తాడు. బట్ బర్నీ గారు గెలుస్తారు మామ. ఇంకా రిమైనింగ్ ఎవరెవరు ఉంటారు? బర్నీ, రీతు, ఇమాన్యుల్, కళ్యాణ్. అయితే బర్నీ గారిని ఇతను ఛాలెంజ్ చేయమని చెప్తారంట. బర్నీ గారేమో కళ్యాణి, రీతును ఛాలెంజ్ చేస్తాడు. వీళ్ళు ముగ్గురిలో గెలిచేది మాత్రం కళ్యాణ్. బర్నీ గారు ఛాలెంజ్ చేశారు కాబట్టి బర్నీ గారు ఔట్ ఆఫ్ ది రేస్ అవుతారు. ఇంకా రిమైనింగ్ ఉండేది ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్. ఇక్కడ వరకు మనకు క్లియర్ కట్ అప్డేట్ ఉంది మామ. ఎవరు గెలుస్తారని మన అప్డేట్ లేదు. అప్డేట్ రాగానే షార్ట్ గాని, లాంగ్ వీడియో గాని చేస్తాను. వీళ్ళు ముగ్గురిలో ఎవరు టికెట్ టు ఫినాల రేస్ గెలుస్తారని మీకు అనిపిస్తుందో కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అడిగితే ఖచ్చితంగా రీతు గెలదు. రీతు చిన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయలేదు. కాబట్టి అంత బుర్ర లేదని నా ఒపీనియన్. అలాగే ఫిజికల్ టాస్క్ అయినా కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరే గెలుస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరో గెలిచే అవకాశం ఉంది అని మాక్సిమం అయితే ఇమాన్యుల్ నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ గెలవకపోయినా సరే పర్లేదు. గెలవకపోవడమే కావాలి. కళ్యాణ్ ఓటింగ్‌లో ఉండడం కావాలి. విన్ అవ్వడం కూడా నాకు కూడా కావాలి కాబట్టి మీకెవరనిపిస్తే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇది మామ అప్డేటు. ఇంకా 13th వీక్ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి చెక్ చేద్దాం. ఎవరు ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నా కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్ ఆర్డర్ ఒకసారి చెక్ చేస్తే టాప్‌లో ఉన్నది తనుజ. ఎప్పటి నుంచో కాదు 6th వీక్ నుంచి టాప్‌లో ఉన్నది తనుజయ్య. నెక్స్ట్ అంటే కళ్యాణ్ లేడు, ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇంక యునానిమస్‌గా తనుజయ్య. డిస్కస్ చేయడానికి ఆప్షన్ లేదు. సెకండ్ డీమన్ పవన్. థర్డ్ సంజన గారు. ఫోర్త్ బర్నీ. 5th ప్లేస్‌లో రీతు. ఇంకా లాస్ట్ 6th ప్లేస్‌లో ఉన్న సుమన్ శెట్టి. ఇంకా సుమన్ శెట్టి, రీతు వీళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఓటింగ్ ఆర్డర్ ఒకసారి మనం కాలిక్యులేట్ చేసి పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతాడు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ రీతు ఒక టాస్కే ప్లే చేసింది. సుమన్ శెట్టి టాస్క్‌లే ఆడలేదు. ఈ రోజు ప్లే ఎపిసోడ్‌లో బీభత్సంగా టాస్క్‌లు ఆడతారు. ఓటింగ్ ఆర్డర్ ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది మామ. ఈక్వేషన్‌లో మారిపోవచ్చు. నాకున్న ఒపీనియన్ ఏంటంటే రీతు పెద్దగా ఏం ప్లే చేయట్లేదు కాబట్టి రీతు ఈ వారం ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది మామ. మీ ఒపీనియన్ పరంగా ఎవరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది? ఎవరు ఎలిమినేట్ అయిపోతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే మామ. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ టు గరన్ టాక్స్ రాజు. ఇంక ఉంటాను. బాయ్.